పొలిటికోస్ ప్రేక్షకులు నమస్కారం. ప్రస్తుతం మనం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ ప్రాంగణంలో ఉన్నాం. ఇక్కడ ప్రజాపాలన దినోత్సవాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. అది ఏ విధంగా జరుగుతుందో ఒక్కసారి వీక్షిద్దాం. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా ఈరోజు గౌరవ కలెక్టర్ మను చౌదరి గారు, డీసీపీ గారు, మా సహచరులు మార్కెట్ కమిటీ చైర్మన్ నరసింహులు యాదవ్ గారు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారు, ఇతర అధికారులందరూ హాజరు కావడం జరిగింది. మరి ఈ సందర్భంగా కలెక్టర్ గారు జాతీయ జెండా ఆవిష్కరణ ఇచ్చారు. మరి ప్రజాపాలన దినోత్సవం మరి ఈరోజు నిజంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు కుంటుపడిన పాలనలను ప్రజలకు అందించడానికి మరి ఈ తెలంగాణ రాష్ట్రం రావడం కోసం ఎంతోమంది ఆత్మ బలిదానాలు చేసుకుంటారు. ఆత్మ బలిదానాలతోటి కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మాటని నిలబెట్టుకోవాలి, తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్ష నెరవేర్చాలి, నీళ్లు నిధులు నియామకాల కోసం తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలని వారు దృఢ సంకల్పంతో ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా వాటన్నిటిని అధిగమించి తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం జరిగింది. కానీ ఈ రాష్ట్రాన్ని ఒక కుటుంబానికే, కేసీఆర్ గారి కుటుంబానికే పరిమితం చేసుకొని 1000 కోట్లు దండుకొని కుటుంబ పాలన చేసి నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇవ్వకుండా, రైతులకి సరైన న్యాయం చేయకుండా ఈ విధంగా మోసం చేసి అప్పుల పాలు చేసిన ఈ రాష్ట్రంలో మరి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన చేపట్టిన తర్వాత ఈరోజు ఈ ప్రజాపాలన జరుపుకోవడం నిజంగా చాలా సంతోషం. ప్రజల వద్దకే పాలన, కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే మాట మీద నిలబడుతుందనే దానికి నిదర్శనంగానే అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో దేశంలో ఎక్కడ లేని విధంగా రైతు రుణమాఫీ అయి ఉండొచ్చు, సన్న బియ్యం అయి ఉండొచ్చు, ఈరోజు 60,000 ఉద్యోగాలు ఇవ్వచ్చు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఈరోజు ప్రజలకు అందిస్తున్న ప్రజాప్రభుత్వం ప్రజలందరూ ఆశీర్వదించవలసిందిగా కోరుతూ ఈ సందర్భంగా మేడ్చల్ మల్కాజ్గిరి ప్రజానికానికి ప్రతి ఒక్కరికి ప్రజాపాలన శుభాకాంక్షలు తెలియజేస్తాం. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవము సందర్భంగా ఇక్కడ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ ఆఫీస్లో కలెక్టర్ గారు మను చౌదరి గారు జెండావిష్కరణ చేయడం, దానికి ఇక్కడ మేడ్చల్ గ్రంథాలయ సంస్థ చైర్మన్ మరియు మన మేడ్చల్ డిస్టిక్ ఆర్టీఏ మెంబర్ జయపాల్ రెడ్డి గారు ఇద్దరు రావడము, మరి ఇక్కడ అధికారులు మరియు అందరు కలిసి ప్రజాపాలనను ఇక్కడ నిర్వహించుకోవడం కలెక్టర్ ఆఫీస్లో. ఇక్కడ మన తెలంగాణ ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఘనంగా జరుపుకోవాలని ఈ ప్రజాపాలనలో భాగంగా చేయడం, మరియు అన్నీ ఏవైతే మనం ఇచ్చే సంక్షేమ పథకాలు ఉన్నాయో ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా, మరియు మన కాంగ్రెస్ ప్రభుత్వంలో అందరికీ సమాన న్యాయం జరుగుతుంది కాబట్టి ఈ ప్రజాపాలన దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం జరిగింది. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పాలనలో ఎన్నో విధాలుగా నలిగిపోయి ఈ ప్రజాపాలన సెప్టెంబర్ 17ను కూడా మర్చిపోవడం జరిగింది. దీన్ని మనం మరవకుండా కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజల వద్దకు పాలన వచ్చి ప్రజాపాలన అందే విధంగా అన్ని సంక్షేమ పథకాలు అందే విధంగా ముందుకు సాగుతున్నాయి. దీనికి వచ్చిన అందరు కూడా రాష్ట్ర ప్రజలకు అందరు కూడా ధన్యవాదాలు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 17వ తారీఖున ప్రజాపాలన దినోత్సవంగా ప్రకటించి అందుకు అనుగుణంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు కలెక్టరేట్లో కూడా జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమం చేసే విధంగా అధికారులను ఆదేశించడం జరిగింది. అందుకు అనుగుణంగానే ఈరోజు మేడ్చల్ జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ మను చౌదరి గారి ఆధ్వర్యంలో జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. నాతో పాటు మార్కెట్ కమిటీ చైర్మన్ నరసింహులు యాదవ్ గారు, అలాగే జిల్లా ఆర్టీఏ మెంబర్ జయపాల్ రెడ్డి గారు మరియు అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, గతంలో సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినం అని చాలామంది చెప్తా ఉన్నారు. 1948లో ఏదైతే తెలంగాణ
నిజాం రజాకారుల పరిపాలన నుంచి వారి దుర్గంధాలను అన్నింటిని చూసి విమోచన దినం ఏ విధంగా జరుపుకుంటా ఉన్నామో అలాగే 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని అత్యంత దారుణంగా ప్రజలను హింసించి తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పూర్తి చిన్నాభిన్నం చేసినటువంటి కల్వకుంట్ల కచరా కంపెనీ నుండి తెలంగాణ ప్రజలు విమోచకులై 2 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రజల అభివృద్ధి ధ్యేయంగా పనిచేసినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ సారథ్యంలో ఈరోజు ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉంటున్నారు. అలాగే గతంలో 10 సంవత్సరాలు ఏనాడు కూడా ఒక ఉద్యోగస్తులు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా తప్పించుకుని తిరిగిన దరిద్రం మనకు లేకుండా మన నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తున్నటువంటి ఘనత కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది. గతంలో 57,000 ఉద్యోగాలు ఇచ్చారు. రాబో రోజుల్లో కూడా 1,50,000 ఉద్యోగాలు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. అందుకు అనుగుణంగా కూడా తగు చర్యలు తీసుకుంటుంది. అలాగే రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా సన్న ఓడ్లకు 500 రూపాయల బోనస్ కానీ, రైతు భరోసా కానీ, అలాగే రైతు రుణమాఫీ కానీ, ఉచిత విద్యుత్ కానీ ఇవన్నీ కార్యక్రమాలు కూడా ఎక్కడ కూడా కుంటుపడకుండా కూడా రైతులను ఆదుకునే విధంగా, ఎందుకంటే రైతు లేనిదే రాజ్యం లేదన్న సూక్తి కాంగ్రెస్ పార్టీకి ఉంది కాబట్టి రైతులను మంచిగా చూసుకోవాలని చెప్పేసి రేవంత్ అన్న గారి ఉద్దేశం. అదేవిధంగా కార్మికులకు కూడా మంచి జీతాలు ఇచ్చు నెల కూడా 1వ తారీఖున జీతాలు వచ్చే విధంగా గత 10 సంవత్సరాలు విడతల వారీగా బిచ్చగాళ్ళకి వేసినట్టు ఉద్యోగస్తులకు కూడా బిచ్చగాళ్ళకి వేసినట్టు కూడా 3-4 దఫాలుగా 10 సంవత్సరాలు కేసీఆర్ ప్రభుత్వంలో ఇవ్వడం జరిగింది. కానీ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి నెల కార్మికులకు కర్షకులకు కూడా నెల జీతాలు ఇస్తున్న సందర్భంలో ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉన్నారు. అలాగే యువత కూడా మాకు ఉద్యోగాలు వస్తాయన్న భరోసాతోని ఎక్కడికక్కడ వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవుతున్నారు. ఎందుకంటే ఒక భరోసా కల్పించిన నాయకుడు మన తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి యువత రేవంత్ అన్న వైపు చూస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రజలందరూ కూడా అలాగే మేడ్చల్ జిల్లా ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి రేవంత్ అన్న గారిని ఆశీర్వదించాలని చెప్పేసి తద్వారా రాష్ట్రం పురోగభివృద్ధి చేసి దేశంలోనే అత్యున్నత రాష్ట్రంగా ఒక ఉన్నతంగా నిలబడే విధంగా మనం అందరం కృషి చేయాలని చెప్పేసి తెలంగాణ ప్రజలకు అలాగే మేడ్చల్ జిల్లా ప్రజలకు మేము వేడుకుంటా ఉన్నాం. మరొకసారి మేడ్చల్ జిల్లా ప్రజలకు అందరికీ కూడా ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఓదెల వీరేశం, తెలంగాణ రాష్ట్ర మేరకుల సంక్షేమ సంఘం అధికారిని, గౌరవ అధ్యక్షునిగా ఉండి ఈ పని చేస్తున్నాం. మేము రెవెన్యూ పని మీద వచ్చినాం. మాకు సంతోషం అనిపిస్తుంది. రేవంత్ రెడ్డి పరిపాలన వచ్చిన కాంచని చాలామంది హ్యాపీగా ఉన్నారు అని మేము కోరుకుంటాం. ఇంక ముందు సుధా ఇలాగనే చేయాలని మేము కోరుకుంటాం. శారద, సెప్టెంబర్ 17 ఈరోజు ప్రజాపాలన చాలా సంతోషము. రేవంత్ రెడ్డి గారు వచ్చి నుంచి మంచి నడుస్తుంది పరిపాలన. అందరికీ మంచి సౌకర్యాలు కలిగిస్తుండ్రు. అంత మంచి ప్రశాంతంగా ఉన్నది. ఇంకా ఇట్లనే జరగాలి, ఇట్లనే ఉండాలి, ఇట్లనే మంచిగా ఉండాలి, అందరు బాగుండాలి. ఇట్లా ఎప్పటికి ఇట్లనే అందరు సంతోషంగా ఉండాలి. మా మహిళలకు చాలా మంచిగా చేస్తుండ్రు. ఇట్లాగే అన్నీ మంచిగా చేయాలి, అంత మంచిగా ఉండాలి. జిల్లా కలెక్టర్ ప్రాంగణంలో ఈరోజు ఉదయం నుంచి కూడా ప్రజాపాలన కార్యక్రమం దినోత్సవాన్ని చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. కలెక్టర్ గారు మను చౌదరి గారి ఆధ్వర్యంలో ఇక్కడ కార్యక్రమాలన్నీ కూడా ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. మను చౌదరి గారు జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేయడం జరిగింది. వారితో పాటుగా గ్రంథాలయ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నరసింహుల్ యాదవ్, ఇతర శాఖల అధికారులు, అదేవిధంగా అన్ని శాఖల అధికారులు పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. అదేవిధంగా ప్రజాప్రతినిధులు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రజలు కూడా అధిక సంఖ్యలో పాల్గొని ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇలాంటి కార్యక్రమాలు చేయడం ప్రజాపాలనకు సంబంధించి చాలా మంచి మంచి కార్యక్రమాలు కూడా అందరికీ చేస్తున్నారు. ఈ విధంగానే ఈ యొక్క కార్యక్రమంలో మేము పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని చెప్పి ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ వెంకటేష్తో రిపోర్టర్ శ్యామ్ ప్రసాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.